భారత్ తన దోస్తానా నిభాయించింది ఫ్రెండ్స్. మళ్ళొకసారి దాన్ని మించిన ఆనందం పరమానందం ఏమున్నది? సాక్షాత్తు మన శివుడికి అభిషేకం చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది. భారత్ యొక్క గర్వం గౌరవం బయట పెరుగుతున్నది అని అంటే ట్రంప్ని మళ్ళా నిజంగా చెప్పాలంటే ఎడ్డోళ్ళని చేసేసిర్రు మన మోదీ గారు ఇంకా పుతిన్. అండ్ ఇప్పుడు నేను మాట్లాడగానే అరే నీది భజన ఛానల్ అంటే డౌటే లేదురా భయ్, నీకు భజన అనిపిస్తే భజన అని నేను డైరెక్ట్ చెప్తున్నా. అయితే నాకు నా దేశ హితం కనిపించినప్పుడు భజన అయితే ఏంది, బానిస బతుకైతే ఏందని అని అంట. ఏ దేశం అయితే తన ఎనర్జీ చాయిసెస్ని కంట్రోల్ చేస్తుందో మన యొక్క భవిష్యత్ని కూడా ఆ దేశం కంట్రోల్ చేసుకుంటుంది. ఆ దేశ భవిష్యత్తున్నది కంట్రోల్ చేసుకుంటుంది. ఇది వాస్తవం కాదా? ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రష్యన్ ఆయిల్ కొంటలేదు భారత్ అని చెప్తున్నాడు. కానీ భారత్ తన దోస్తానా నిభాస్తూనే వచ్చింది రష్యాతో. సోషల్ మీడియాలో ఎప్పుడు నెగోషియేట్ చేయలేం నా దేశ ప్రధాని డైరెక్ట్గా న్యూఢిల్లీలో కూర్చొని ఢిల్లీ గల్లీలలో డిసైడ్ చేసిండు నువ్వు ఓడరా నాకు చెప్పనీకేనని. భారత్ అనేది ఒక సోవరిన్ రిపబ్లిక్ అయ్యా, నువ్వు కూడా చెప్పనీకే అంటే నువ్వేమనంటే నువ్వు గ్లోబల్ పాలిటిక్స్లో ఏమన్నా భారత్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది అనుకున్నావా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. భారత్ తన దోస్తానా నిభాయించింది ఫ్రెండ్స్. మళ్ళొకసారి భారత్ తన దోస్తీ అని అంటారు కదా. ట్రంప్కి నిన్న CNN, CNBC లైవ్లు నడిచినాయి చాలా. ఆబ్వియస్గా భారత్ ఫేవర్లు ఉన్నది అని అంటే దాన్ని మించిన ఆనందం పరమానందం ఏమున్నది? సాక్షాత్తు మన శివుడికి అభిషేకం చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది. భారత్ యొక్క గర్వం గౌరవం బయట పెరుగుతున్నది అని అంటే సో ఊరించకుండా చిట్టా లోపలికి ఒకసారి పోతే ట్రంప్ని మళ్ళా నిజంగా చెప్పాలంటే ఎడ్డోళ్ళని చేసేసిర్రు మన మోదీ గారు ఇంకా పుతిన్. అంటే ఒక సబ్జెక్టు రిఫరెన్స్ ఉంటుంది, సబ్స్టెన్స్ ఉంటుంది. ఏందని అంటే ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ మోదీ గారు ఎప్పుడు మాట్లాడరు. ఆడెవడో కొనికిస్కా గొట్టంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన దానికి మనం రెస్పాన్స్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక వినూత్నమైన స్టైల్ ఉంటుంది ఆయనది. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ స్టైల్. అది చాలామందికి రాదు. అది ఆ స్టైల్ రావాలనంటే ఖచ్చితంగా ఒక గొప్ప అనుభవం ఉండాలి. అండ్ ఇప్పుడు నేను మాట్లాడగానే అరే నీది భజన ఛానల్ అంటే డౌటే లేదురా భయ్, నీకు భజన అనిపిస్తే భజన అని నేను డైరెక్ట్ చెప్తున్నా. అయితే నాకు నా దేశ హితం కనిపించినప్పుడు భజన అయితే ఏంది, బానిస బతుకైతే ఏంది అని అంట. అగర్ దేశ హితం కనిపిస్తుందనంటే బానిస లెక్క కూడా బతకొచ్చు కదా అని అంట. అంటే ఫ్రెండ్స్ ఇలా నేను ఈ క్వశ్చన్ ఇంతగానో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎనర్జీ అని అంటే పవర్ సెక్టార్ కానీ ఎనర్జీ కానీ లేకపోతే ఆ కాడికి వస్తే ఆయిల్ కానీ ఈ మూడు దేశాన్ని ముంగడికి తీసుకుపోతాయి. అండ్ ఎస్పెషల్లీ ఆయిల్. ఈ ఆయిల్ అనేది ఏదో మన కార్లలోనో టూ వీలర్లలోనో పోసుకునే కేవలం ఒక ఫ్యూయల్ కాదు, ట్యాంకులలో పోసుకునే ఫ్యూయల్ కాదు. నిజంగా చెప్పాలనంటే ఈ ఇంధనం అనేది మన రైతులకు కూడా ఇంధనమే, మన ఫ్యాక్టరీలకు ఆబ్వియస్గా ఇంధనమే. ఇన్ఫ్యాక్ట్ ఒకటే మాటలో చెప్పాలనంటే భారత్కి మొత్తం ఫ్యూచర్, భారత్ యొక్క ఫ్యూచర్కి ఇదొక ఫ్యూయల్ అవుతుంది, ఇంధనం అవుతుంది. ఇవాళ ఏ దేశం అయితే తన ఎనర్జీ చాయిసెస్ని కంట్రోల్ చేస్తుందో మన యొక్క భవిష్యత్ని కూడా ఆ దేశం కంట్రోల్ చేసుకుంటుంది. ఆ దేశ భవిష్యత్తు అన్నది కంట్రోల్ చేసుకుంటుంది. ఇది వాస్తవం కాదా? ఇవాళ భారత్ మన డెస్టినీ అంటే మన భవిష్యత్తుని అవుట్సోర్స్ చేస్తలేదు. ఎవడో చేతిలో పెట్టి ఆడి చేతిలోనో ఈడి చేతిలోనో పెట్టి మనం అవుట్సోర్స్ చేస్తలేము. క్లియర్ కట్గా చెప్పాలనంటే అంటే భారత్ కరెక్ట్గా చెప్తున్నా కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రష్యన్ ఆయిల్ కొంటలేదు భారత్ అని చెప్తున్నాడు. కానీ భారత్ తన దోస్తానా నిభాస్తూనే వచ్చింది రష్యాతో. ఎట్లా, ఏం కథ, ఏంది, రిపకర్షన్స్ ఏముంటాయి ఇవాళ దాని మీద కూడా డిస్కస్ చేయాలి కదా. ఎప్పుడు మనం ప్రతిపక్షాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేసినాం, ఓకే ఫైన్. బట్ భారత్ ఎందుకు రష్యన్ ఆయిల్ కొనాలనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా. కొంటున్నప్పుడు కూడా ఎందుకు తక్కువ చేయలే అని చెప్పి చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు మాట్లాడతారు. అని జేబులో చారాన ఉండదు కానీ పెద్ద పెద్ద బారాన మాటలు మాట్లాడతారు. చారాన మురిగికి బారాన మసాలా అన్నట్టు. అయితే దేశం ఫస్ట్ అనే హితంలోనే కదా ఇప్పటిదాకా మన రిలేషన్షిప్స్ నడిచినాయి రష్యాతో, ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారత్తో. ఇలా భారత్ యొక్క ఆయిల్ పాలసీ తీసుకొని ఉంటే మనము అమెరికాకో లేదా వాషింగ్టన్కో ఇయ్యలే నా చరిత్ర లేకపోతే నా భవిష్యత్తు నువ్వు రాయి అని చెప్పలే. సోషల్ మీడియాలో ఎప్పుడు నెగోషియేట్ చేయలేం నా దేశ ప్రధాని డైరెక్ట్గా న్యూఢిల్లీలో కూర్చొని ఢిల్లీ గల్లీలలో డిసైడ్ చేసిండు నువ్వు ఓడరా నాకు చెప్పనీకేనని. అది ప్రైస్ కానీ సప్లై కానీ ఆ కాడికి వస్తే ఆయిల్ సెక్యూరిటీ కానీ దేశ హితంలా నేషనల్ ఇంట్రెస్ట్ల ముంగటికి తీసుకుపోయిండు తప్ప ఎవడో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయినంత మాత్రాన, పెద్దన్న పాత్ర పోషిస్తున్నంత మాత్రాన
మోదీ గారు అగ్రీ చేసిండ్రు రష్యన్ ఆయిల్ కొంటలేడు అని చెప్తే అట్లాంటిది ఏమి వినలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నేను ఇలా అందరిని అడుగుతున్నా, ఆ ప్రతిపక్షం అడుగుతున్నా, ఆ పేపర్లను అడుగుతున్నా, సోషల్ మీడియాలో రాసే ఆ దురంధరులను దరిద్రులను అడుగుతున్నా. చలో మీకు ట్రంప్ చెప్పిండు కదా, ఏ అగ్రిమెంట్లో కనిపించింది రా, ఏడ కనిపించింది రా, ఏ అథారిటీలో కనిపించింది? ఆ అథారిటీ సైన్ చేసి ఎస్ మేము రష్యన్ ఆయిల్ కొంటలేము అని చెప్పి ఇండియన్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడినరా? ఇండియన్ బ్యూరోక్రాట్ ఎవరైనా మాట్లాడినరా? భారత్ అనేది ఒక సోవరిన్ రిపబ్లిక్ రా అయ్యా, నువ్వు కూడా చెప్పనీకే. అంటే నువ్వేమనంటున్నావు, గ్లోబల్ పాలిటిక్స్లో ఏమైనా భారత్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది అనుకున్నావా అమెరికాకు? లేదా అమెరికా భారత్ని సబ్ కాంట్రాక్ట్ తీసుకుందని అనుకున్నావా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ మనకు రష్యా ఎందుకంత ఇంపార్టెంటు అని చెప్పి చెప్తే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. భారత్ యొక్క క్లిష్ట పరిస్థితులలో కూడా వెనకటికి కానీ ఇప్పుడు కానీ రష్యా లెక్చర్ చేయలే. మిత్రమా నాకు నీ సపోర్ట్ కావాలా అని అంటే ఫస్ట్ నిలబడ్డది రష్యా. ఇఫ్స్ అండ్ బట్స్ కండిషన్స్ అప్లై అని చెప్పి స్టార్లు పెట్టలే. సో మన క్రైసిస్లా, మన గలీజ్ టైంలల్లో మనకు గౌరవమై మన గర్వానికి నిలబడ్డది రష్యా. మన గలీజ్ టైంలలో కూడా డిస్కౌంటెడ్ ప్రైస్ ఇచ్చింది. ప్రపంచం మొత్తము ఆర్థిక క్షోభంలో పోతుంటే రష్యా దాన్ని లీవరేజ్ చేసుకోలే. ఈ డెసిషన్ భారత్కి హెల్ప్ చేసింది. ఇవాళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిందని అంటే ఈ రెడ్యూస్డ్ ప్రైస్ కొనడం వల్లనే జరిగింది. ఇవాళ ఫ్యూయల్ ప్రైసెస్ భారతదేశంలో స్టెబిలైజ్ ఉన్నాయి అని అంటే పెరగకుండా అది మన ఈ రష్యా ఇండియా రిలేషన్షిప్ వల్ల డిస్కౌంటెడ్ ప్రైస్కి మనం రష్యా దగ్గర కొన్నాం కాబట్టే ఉన్నది ఇది. అండ్ సంబడి హూ ఈజ్ రెడీ టు డిబేట్, ఐఎమ్ రెడీ టు డిబేట్. ఇది ఇంతకు ముందు కూడా నేను మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. దీనివల్ల ప్రతిపక్షాలది ఏమైందో నాకు తెలియదు కానీ ఒక మిడిల్ క్లాస్ లెక్క మాట్లాడుతున్నా. మనం కాపాడబడ్డం, ద మిడిల్ క్లాస్ హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్. అంటే గరీబోడు బచాంచిండా లేదా ఇంట్లో కంప్లీట్గా చెప్పాలనంటే ఇండస్ట్రీలు షీల్డ్ అయినాయి. కరెక్ట్గా చెప్తే ఎకనామిక్ షేక్ కాకుండా, షాక్ కాకుండా స్టెబిలైజ్గా ఉన్నది. అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఐడియాలజీ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ an ideology, this is absolutely economics with dignity. ఆర్థిక శాస్త్రంలో దీన్ని డిగ్నిటీ అని అంటారు. ఇది వాస్తవం కాదా? అంటే వీళ్ళ దృష్టిలో ఏందనంటే నువ్వు డైవర్సిఫై చేసినావు అనుకో, అంటే ఇక సబ్మిషన్ చేసినట్టే. ఇక నువ్వు 10 మంది దగ్గర కొంటున్నావు అంటే కాదు, వీళ్ళకి అమెరికా దగ్గరికైనా కొనాలి. అమెరికా అంటే ఇంత ప్రేమ ఎందుకు ప్రతిపక్షానికైనా అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పుడు మొదలెట్టాలి. ఆడ ఎప్స్టీన్ ఫైల్స్ అంటాడు. నిన్న ఒకళ్ళు కమెంట్ పెట్టిండ్రు, గిరీష్ భాయ్ జర ఎప్స్టీన్ ఫైల్స్ మీద మాట్లాడరాదే అని అన్నాడు. నీ కళ్ళు దొబ్బినాయా అని నేను అడుగుతున్నా. నేను ఎవడన్నాడు? ఎవడు మాట్లాడకంటే ముందు చిత్రగుప్తు మాట్లాడింది ఎప్స్టీన్ ఫైల్స్ మీద. ఆధారాలు స్క్రీన్ షాట్లు పెట్టి మాట్లాడింది. మోదీకి అడ్వైజ్ ఇచ్చినామన్నట. అడ్వైజ్ ఇస్తే ఎప్స్టీన్ ఫైల్స్లలో కిరికిరి. సరే మీరు అడ్వైజ్ ఇచ్చిరని అంటారు కదా, అడ్వైజ్ ఇస్తే కూడా పంచాయతీ ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. అంటే అమెరికా ఏది చెప్తే అది సత్యం, కానీ మనం ఏది మాట్లాడితే అది అసత్యం. అందులో మళ్ళీ మనం ఏదన్నా తిప్పి కొట్టినాం అనుకో, నువ్వు మోడీ భజన చేస్తావు అని అంట. మళ్ళీ నువ్వు దేని భజన చేస్తావురా? నువ్వు ఎవరికి భజన చేస్తావురా అన్నది నా ప్రశ్న. నేను ఇవాళ ఏమడుగుతున్నానంటే ఎస్ మనం అందరి దగ్గర కొంటున్నాం, అందరి వాడిలాగా ముంగడికి పోతున్నాం. తప్పేమున్నది? అది మన ఇంపోర్ట్స్ అమెరికా మీదనే ఎందుకు డిపెండ్ కావాలా? మిడిల్ ఈస్ట్ మీదనే ఎందుకు డిపెండ్ కావాలా? అన్నిటి దగ్గర అందరి వాడిలా మనం ముంగడికి పోవాలన్నది లక్ష్యం కదా. వాస్తవమా కాదా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే భారత్ తన డిపెండెన్సీ అని అంటాం కదా, అది అమెరికా మీదనో లేకపోతే ఒక దేశం మీదనో డిపెండ్ ఏం కాలే. ఇది విజ్డమ్ అంటారు, ఇది తెలివితేటలు అంటారు, ఇది స్ట్రాటజీ అంటారు. ఇక ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు మనము మ్యూచువల్ ఫండ్స్లలో పైసలు పెడతాం, షేర్ మార్కెట్లలో పైసలు పెడతాం. ఒకటే షేర్లో మొత్తం పైసలు పెడతారా? మీరు పెట్టరు కదా. వాళ్ళని అడిగేటోళ్ళని ఎందుకురా పెట్టరు? మళ్ళీ ఒకటి పగిలిపోతే మనకు 2-3 గుడ్లు వేరే గుడ్లన్నీ ఉంటాయి కదా అని అంటారు. మళ్ళీ ఆ తెలివితేటలు మీకు మ్యూచువల్ ఫండ్లలో మీ పైసలు పెట్టేటప్పుడు ఉన్నప్పుడు, మళ్ళీ దేశ రాజకీయాలు చేస్తున్నప్పుడు ఒకటే దేశంతో మనం గులాంగిలి అయిదామని అంటే మీ కాళ్ళకి ఏదైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నదా అనేది ఒక క్వశ్చన్ వస్తుందా కాదా? అంటే ఒకడు కోసము మనం సరెండర్ అవ్వడం అనేది మన వీక్నెస్ అవుతుందా కాదా? అసలు విజ్డమ్కి, తెలివితేటలకు, తెలివి తక్కువ తనానికి కూడా ఇలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదని చెప్పి నేను ఇలా గంభీరమైన ఆరోపణ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకొక ముచ్చట ఏం మాట్లాడుతున్నానంటే, రష్యా ఎప్పుడన్నా మనకు టారిఫ్లతో ధమ్కీ ఇచ్చిందా? రష్యా ఎప్పుడన్నా మన మీద పెనాల్టీ లేచిందా? రష్యా ఎప్పుడన్నా భారత్ని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేసిందా? అడ్డగోలుగా మాట్లాడిందా? నేను రష్యా ఉన్న సత్తాకు, రష్యాకు మనకున్న దోస్తీకి పుతిన్ గారు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, నేనే పాకిస్తాన్ జర ఆగుమని చెప్పిన, తర్వాత ఇద్దరం కలిసి కొడదామని చెప్పిన, జర ఆగు అని చెప్పి పుతిన్ గారు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈ చిల్లరదందలు పుతిన్ చేయడు. ఈ ట్రంప్కే ఉన్నది కిందికేని మీద దాకా ఒక పంపు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళా అమెరికా ఏం పార్ట్నర్షిప్లు చేసింది? అసలు పార్ట్నర్షిప్ చేసింది అమెరికా? నేను శాంక్షన్లు పెడతా. ఓడరా నువ్వు పెట్టనీకే, నువ్వు ప్రెషర్ టాక్టిక్స్ యూజ్ చేసినావు.
అసలు నువ్వు నాకు చాయిస్ ఇవ్వకుండా, నాకు ఛాన్స్ ఇవ్వకుండా గెలకనికి ప్రయత్నం చేసినావు. నీ ట్రాన్సాక్షనల్ పవర్ ఏ రకంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ భారత్ వరల్డ్తో ట్రేడ్ చేస్తుంది రా భయ్, నువ్వు ఓడి మాట్లాడనీకే అని చెప్పి ఇలా భారత్ తన మన ఏమనంటారు ఇండిపెండెంట్ స్ట్రాటజీ ముంగట పెడుతుంటే, అటానమీ ముంగట పెడుతుంటే వీళ్ళకు బగబగమండి భారత్ సర్కార్ని తిడతానని అంటారు. నువ్వు భారత్ సర్కార్ని తిట్టినా ఈ సబ్జెక్టులో భారత్ని తిట్టినట్టేరా అయ్యా, నీకు అర్థమై సస్తలేదు ఫస్ట్ అది. ఇప్పుడు వీళ్ళు ఏమని మాట్లాడతారనంటే ఎకనామిక్ రియాలిటీ ఏందనంటే, ఫ్యాక్ట్ ఏందనంటే, మనం ఇప్పుడు మాట్లాడతాం వాళ్ళు ఎట్లా అంటే, ఒకటి ఎట్లుంటాడంటే ఆడు తిప్పి కొడితే 25 రూపాయలు 30 రూపాయలు పెట్రోల్ పోసుకుంటాడు ట్యాంక్లో, కానీ ఆడికి ఆర్థిక క్షోభం మొత్తం పెట్రోల్తోనే వస్తుంది అనమాట. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ బట్టల మీదకి క్షోభం వస్తే ఆకులు కట్టుకుంటావా, మళ్ళీ మేకలో చాకులు తింటే ఏమైతేరా, నంగా భగవాన్ దాస్ లెక్క నేను నిలబడిపోతాను. అంటే భారత్ సుమారు 85% ఆఫ్ ది ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. 85%. ఇక్కడ గుంతదవుతే ఈ మధ్య నీళ్ళు కూడా వస్తలేవు, గ్రౌండ్ వాటర్ పోయి నీకు ఆయిల్ వస్తుంది రా బయట. 85% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ కంప్లీట్గా ఉంటుంది కదా, అది భారత్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, నువ్వు రష్యన్ సప్లైస్ కట్ చేసి పడేసినావు అనుకో, మళ్ళీ నీ ఇంపోర్ట్ బిల్స్ పెరిగాయా, నీ ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగాయా, నీ ఇన్ఫ్లేషన్ పెరగదా, నీ అగ్రికల్చర్ ఇంకా లాజిస్టిక్స్ ఖర్చులు ఏవైతే ఉంటాయో చూడు పెరగదా, అప్పుడు నీ సప్లై చైన్ మీద ఎఫెక్ట్ కాదా? అండ్ వెన్ యువర్ బ్లడీ సప్లై చైన్ ఇట్ ఎఫెక్ట్స్ అరౌండ్ 12 to 14% ఆఫ్ ది కంట్రీస్ జీడిపి. తెలుసా ఇది ఎవరికన్నా? ఆర్థిక శాస్త్రవేత్తలు కూర్చొని మాట్లాడతాడు, ఆడు 10 రూపాయల ట్యాంక్ పెట్రోలే పోసుకుంటాడు, కానీ 10 ముచ్చట్లు మాట్లాడుతున్నాడు మన మీద. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే, నీ దగ్గర మ్యాథమెటికల్ స్ట్రాటజీ ఉందా, లేకపోతే నీ దగ్గర ఏమైనా కన్జ్యూమర్ సెంట్రిక్ స్ట్రాటజీ ఉందా? భారత్ రష్యా ఈక్వేషన్ అని మనం తీసుకుంటే, భారత్ ఇంకా రష్యా రిలేషన్షిప్ ఏదైతుందో కలిసి యుద్ధాలు కొట్లాడినాం. ఆపరేషన్ సింధూరే తీసుకో, లేకపోతే వాళ్ళు యూక్రెయినే తీసుకో, వాళ్ళకు శాంక్షన్స్ పడ్డాయి, మనకు శాంక్షన్స్ పడ్డాయి. గ్లోబల్ పాలిటిక్స్లో ఇద్దరిని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు, కానీ మన ఇద్దరు దోస్తానా ఎప్పుడు ఖరాబ్ కాలే, మన ఇద్దరు దోస్తానా ఎప్పుడు మ్యూచువల్గా డీవియేట్ కాలే, మన ఇద్దరు డిఫెన్స్ కోఆపరేషన్ ఎప్పుడు దెబ్బతినలే. ఆఖరికి SU-57 కూడా వాళ్ళు మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తానంటారు. గజగజ ఎందుకు కొనుక్కుతున్నారు అందరూ? మనం రాఫేల్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏం కిరికిరి పంచాయతీ చేయలే, తీసుకోండి మీరు అని అన్నారు. ఒక ఆల్ టైమ్ వెదర్ ఫ్రెండ్ లాగా మనకు నిలబడ్డాడు. ఎన్నడూ కూడా అడ్డమైన ట్వీట్లు చేయలే, ఎప్పుడు కూడా అడ్డమైన ధమ్కీలు ఇయ్యలే. హెడ్లైన్ల కోసము హెడ్లు అడ్డగోలుగా మాట్లాడలే. స్టేట్ హెడ్లు భారత్ తన సైడ్ చూస్ చేసుకునే హక్కు లేదా రవై? నేను ఒక మాట అడుగుతున్నా. అంటే ట్రంప్ గారు ఏది చెప్తా తినాలనా, అమెరికా ఏది చెప్తా తినాలనా? అమెరికా ఏది చెప్తే దాన్ని వత్తాసు వలుకొని నరేందర్ సరెండర్ అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడేటోడికి సిగ్గు ఉండాలా, స్క్రిప్ట్ ఇచ్చినోడికి సిగ్గు ఉండాలా? నిజంగా చెప్తున్నాయి. కానీ ఆ మనిషి చల్లగా ఉండాలని మళ్ళీ నేనే కోరుకుంటా. గదేంది గిరీష్ అని అంటే గట్లనే ఉంటుంది, మళ్ళీ గట్లనే ఉంటుంది. చినిగిపోయిన షెడ్ వేసుకుంటేనే దగ్గర తెలిసేది అసలైన సిసలైన కథ. ఇప్పుడు నేనేమంటా అంటే, భారత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని చూస్ చేసుకున్నాడు వీళ్ళకి పాపం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలకు ఎస్పెషల్లీ. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఇంటర్నేషనల్ లా అని అంటే డిప్లొమసీ ఉండదా? అలా ఇంటర్నేషనల్ లాలో డిప్లొమసీ ఉండదా అని అంటున్నా. అంటే నీ సోవరినిటీ అని అనేది ఎక్కడికైనా గ్రాంట్ అవుతుంది అంటే, నీ రైట్స్ ఎక్సర్సైజ్ చేసుకునే హక్కు కూడా నీకు లేకపోతే నీ సోవరినిటీ ఎట్లా గ్రాంటెడ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. ఓటు తెచ్చిస్తాడని అంటున్నా. సోనీకి చిడి మేము వెనుకకుండే, మేము అది చేసినాం, ప్రపంచ జీడిపిలో మాదే పెద్ద పాత్ర ఉండే అంటే, మీది ఇట్లా కాదు అని చెప్పి బ్రిటిష్ వాడు చెప్పిపోతే, బ్రిటిష్ వాడు రాసింది నువ్వు నమ్ముతున్నావు, కానీ మళ్ళీ ఇప్పుడు ముంగడు పోతుంటే మళ్ళీ నువ్వు వెనుక గుంజుతున్నావు కదరా ఓ ప్రతిపక్షానికి సపోర్ట్ చేసుకుంటా. నీకేదో ఒక సబ్జెక్ట్ నచ్చకపోవచ్చు, నేను కాదని అంటలేదు, బట్ ఆ ఒక్క సబ్జెక్ట్ని పట్టుకుని పర్సెప్షన్ ఎందుకు బిల్డ్ చేస్తావని అని అంట. భారత్ ప్రతి ఒక్క దేశానికి అమ్ముతుంది రా భయ్, ప్రతి ఒక్క దేశం దగ్గరికి కొంటుంది రా భయ్. మేము అందరితో ఉంటాం రా భయ్, అందరి వాడిలా ఉంటాం రా భయ్. మేము ఫ్యూయల్ అందరితో కొంటాం రా భయ్, ఆయిల్ అందరితో కొంటాం రా భయ్. ఎవడో డిక్టేట్ చేస్తే మేము ఇక్కడ వినాం రా భయ్, మేము నెగోషియేట్ చేస్తాం రా భయ్. ఎవడన్నా ప్రెషర్ క్రియేట్ చేస్తే కూడా మేము ప్లెజర్ఫుల్గా ఉంటాం రా భయ్. ఎవడికి సరెండర్ కాము రా భయ్. ఏ రాహు కేతువులు మా మీద పనిచేయరా భయ్. అవునంటారా కాదంటారా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.